हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरोहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత గుణత్రయ విభాగ యోగము 14వ అధ్యాయము. అందులో క్రమంగా 7 శ్లోకాలు తెలుసుకున్నాం. రజో రాగాత్మకం విధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. రాగాత్మకమైనటువంటి రజస్సు అంటే రజోగుణం, అంటే విషయాలయందు ప్రీతిని కలిగించేటువంటి రజోగుణము. ఇది తృష్ణ అంటే కోరికలకు మరియు ఆసంగము అంటే ఆసక్తికి కారణమవుతుంది, మరియు జీవునికి బంధానికి కారణమవుతుంది. మరియు కర్మలలో ఆసక్తుని చేసి కర్తృత్వ అభిమానాన్ని కలుగజేసి మరియు ఉపలక్షణంగా భోక్తృత్వ అభిమానాన్ని కూడా కలుగజేసి ఈ దేహి అనేటువంటి ఆత్మను బంధించి జన్మ మరణ రూప సంసారానికి గురి చేస్తుంది ఈ రజోగుణము అని మనము తెలుసుకున్నాం. ఇప్పుడు తమో గుణం యొక్క స్వరూపం ఏమిటి, దాని కార్యం ఏమిటి, జీవుని ఏ విధంగా బంధిస్తుంది, ఆ విషయాలను తెలుసుకుందాము. 8వ శ్లోకం. తమస్త్వజ్ఞానజం విధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. హే భారత అంటే భరతకుల ఉత్పన్నుడైనటువంటి లేదా జ్ఞానం నందే
ఎల్లప్పుడూ రమించేటువంటి స్వభావం గల ఓ అర్జున, తమో గుణానికి తల్లి అజ్ఞానము. అజ్ఞానం యొక్క స్వరూపమే తమో గుణం. దేహదారులందరినీ మోహింపజేస్తుంది. సర్వదేహినాం మోహనం, సకల జీవులను మోహింపజేస్తుంది. మరియు ప్రమాదంతోని, సోమరితనంతోని, నిద్రతోని జీవుణ్ణి బంధిస్తూ ఉంది అన్నమాట. ఇది శ్లోకార్థం తెలుసుకున్నాము. శ్లోకంలో తమః తు అజ్ఞానజం అని తూ శబ్దాన్ని ప్రయోగం చేసినాడు ఇక్కడ భగవంతుడు. తు అంటే వ్యావర్తకం, అంటే వేరు చేసి చూపెట్టేది ఉంటుంది తూ శబ్దం. అంటే ఈ తమో గుణాన్ని ఇతరములైనటువంటి సత్వగుణము మరియు రజోగుణం కంటే విలక్షణమైంది అని సూచించినట్లయింది. ఎందువల్ల విలక్షణం ఉన్నది అని అంటే దోషాధిక్యము, బంధాధిక్యము ఉన్నందువలన రజోగుణ సత్వగుణముల కంటే ఇది విలక్షణము అని తూ శబ్ద ప్రయోగం చేయడం జరిగింది. ఈ తమో గుణము అజ్ఞానంతో పుట్టింది అనగా అజ్ఞానంలో 2 శక్తులు ఉంటాయి, ఆవరణ శక్తి మరియు విక్షేప శక్తి అని. ఆవరణ శక్తిలో కూడా పునః 2 ప్రకారాలు ఉంటాయి. అసత్వపాదక ఆవరణము, అభానాపాదక ఆవరణము. అంటే ఉన్న వస్తువును లేదని చూపెట్టేటువంటి ఆవరణ అసత్వ ఆపాదక ఆవరణం. సచ్చిదానందమైనటువంటి బ్రహ్మము లేదు అని చూపెట్టేటువంటిది అసత్వ ఆపాదక ఆవరణం. సత్వం అంటే ఉనికి, అస్తిత్వము, ఎగ్జిస్టెన్స్. ఆ సత్వమును లేదని చెప్పేది అంటే అసత్వాన్ని చెప్పేది. అంటే సచ్చిదానంద బ్రహ్మం లేనే లేడు, దేవుడు లేనే లేడు అని ఈ విధంగా నాస్తికులు ఎంతో మంది అంటున్నారు కదా. నాస్తికులు ఏమంటారు? దేవుడు లేనే లేడు అంటారు. కానీ ఏ దేవుడైతే లేడని నాస్తికులు చెప్తున్నారో ఆ చెప్పేవా అటువంటి వాని యొక్క స్వరూపమే ఆత్మ అయి ఉంది. ఎవడైతే దేవుడు లేడంటున్నాడో వాని స్వరూపమే ఆత్మ అయి ఉంది. ఏవ నిరాకర్త తస్యవ స్వరూపత్వాత్ అని అంటూ బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరుల వారు అంటారు. ఎవడైతే దేవుడు లేడని నిరాకరణ చేస్తూ ఉంటాడో వాని యొక్క స్వరూపమే ఉండగా వాణ్ణి వాడు ఎలా నివృత్తి చేసుకుంటాడు? వాణ్ణి వాడు ఎలా నిషేధం చేసుకుంటాడు? నేను లేను అని అంటాడు ఎవడైనా? మరి ఎప్పుడైతే నేను ఉన్నానని వాడు స్వీకరిస్తున్నాడో మరి పరమాత్మ కూడా ఉన్నాడు. ఎందుకు? వాని స్వరూపమే కాబట్టి. అందువల్ల ఏ నాస్తికుడు కూడా ఆత్మను లేదు అని సిద్ధి చేయలేడు. ఎందుకు? వాడే స్వయంగా ఉన్నాడు కదా. మరి వాడే పరమాత్మ అయి ఉండగా దేవుడు లేడని ఎలా సిద్ధి చేయగలడు? ఒక చోట నాస్తిక సభ ఏర్పడిందంట, పెద్ద సభ. వేలాది మంది గుమిగూడారు. అందరూ నాస్తికులే, దేవుడు లేడు అని సిద్ధి చేస్తామని సభ ఏర్పాటు చేశారు. మన కొత్తపేట నుంచి ఒకడు నాస్తికుడు, వాడు కూడా ఆ సభకు పోయాడు. 3 రోజులు సభ బ్రహ్మాండంగా జరిగింది. అయితే సభ పూర్తి చేసుకొని వాడు తిరిగి మళ్ళీ కొత్తపేటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ కొత్తపేటలోనే వాని స్నేహితుడు ఒకడు కలిసి, ఏమరా 3 రోజుల నుంచి నాకు కనపడలేదు, నువ్వు ఎక్కడెళ్ళావురా అని అంటే, నాస్తిక సభ చేశాము, 3 రోజులు బ్రహ్మాండంగా చేశాము, సభ గంభీరంగా చేశాము, అందుకే నేను ఇక్కడ లేను, సభకి వెళ్ళాను అన్నాడు. ఓహో అలాగా, మరి సభ ఎలా జరిగిందిరా? బాగా జరిగిందా అంటే, అంత సవ్యంగా జరిగింది దేవుని దయ వల్ల అన్నాడంట. అంత సవ్యంగా దేవుని దయ వల్ల మంచిగా జరిగింది అన్నాడంట. వాడు ఏం సిద్ధి చేయడానికి పోయాడు? ఏం సిద్ధి చేయడానికి పోయాడు? వాడు దేవుడు లేడని సిద్ధి చేయడం. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని దయ వల్ల అన్నాడు. మరి ఒప్పుకున్నాడా లేదా? వాడే స్వయంగా దేవుడు లేడని సిద్ధి చేయబోయి వాడే స్వయంగా అప్రయత్నంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాడు. అది అందుకని దేవుడు లేనే లేడు అని ఎవడు కూడా సిద్ధి చేయలేడు. ఎందుకు? స్వయంగా వానిలోనే ఉన్నాడు దేవుడు, వాడే స్వయంగా దేవుడే ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యము వానిలో లేదా? వాడు మాట్లాడుతున్నాడంటే ఏ శక్తితో మాట్లాడుతున్నాడు? వాడు చూడగలుగుతున్నాడంటే ఏ శక్తితో చూడగలుగుతున్నాడు? సకల వ్యవహారాలు చేస్తున్నాడు ఏ శక్తితోని? ఆ చైతన్యం లేకపోతే అది శరీరమా శవమా? శవం అనబడుతుంది. మరి ఆ పరమాత్మ శక్తితోనే వాడు వ్యవహారాలు చేస్తున్నాడంటే మరి వాడు పరమాత్మను ఎలా తిరస్కరించగలడు? ఎలా నిషేధించగలడు? అందువల్ల ఎవ్వరితోని కూడా సాధ్యం కాదు దేవుడు లేడని సిద్ధి చేయడానికి. అయితే అసత్వాపాద కారణం ఏం చేస్తుంది అని అంటే, దేవుడు లేనే లేడు, సచ్చిదానంద బ్రహ్మము లేదు అని ఈ ఆవరణ ఏం చేస్తుంది? ఈ అజ్ఞానం యొక్క ఈ
ఆ తమస్సు ఏది తమో గుణం ఏది చేస్తుందో దేవుడు లేడని చెప్తుందన్నమాట. అంటారు ఆపతత అంటారు, దేవుడు లేడు, ఉంటే కనిపించాలి, చూపిస్తావా ఉంటే అని పిడివాదం చేస్తారు, ప్రౌఢివాదం చేస్తారు. దేవుడు ఉన్నాడా, ఉంటే చూపెట్టండి అని అంటారు. ఎట్లా చూపెట్టేది వానికి? పోనీ దేవుణ్ణి నేను తర్వాత చూపెడతాను నీకు, పోనీ నీవు ఉన్నావని సిద్ధి చేయి, నీవెవడవో సిద్ధి చేయి. దేవుడు లేడని అంటున్నావు కదా, నీవెవడవో సిద్ధి చేయి మొదలు అంటాడు కాబోలు. ఏమనంటే ఇగో నేను దేవదత్తుణ్ణి, యజ్ఞదత్తుణ్ణి, నేను అది ఇది అంటాడు, పేరుతో అంటాడు, నేను ఫలానా వాణ్ణి అంటాడు. నేను ఫలానా వాణ్ణి అని పేరు పెట్టి తనను చెప్పుకుంటున్నాడంటే పేరు తానా లేదా ఏ శరీరానికైతే పేరు పెట్టబడిందో ఆ శరీరము తానా అడగాలి వానికి. పేరు ఎప్పుడు పెడతారు? పుట్టిన తర్వాత, ఎప్పుడు 11 రోజులకు ఏదో కొన్ని రోజులకు ఆయా ప్రాంతాన్ని బట్టి వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి శరీరం పుట్టిన తర్వాత పేరు పెడతారు. అంటే తర్వాత తల్లిదండ్రులు ఇష్టపడి ఏదో ఒకటి పేరు నియమించుకొని పెట్టుకున్నదే కానీ వాడైతే పేరు పెట్టుకొని రాలేదు కదా ఈ లోకానికి. పోనీ ఈ పేరు పెట్టక పూర్వం శరీరం ఉందంటావా, ఆ శరీరమే నేనంటావా అని అంటే అప్పుడు వానికి అడగాలి. మన శరీరం మీద ఏలు పెట్టి ఇగో ఇది ఏంటిది అంటే ఏమంటాడు వాడు? ముక్కు అంటాడు, అంతే కదా. ఇదేంటిదంటే కన్ను అంటాడు, ఇదేంటిదంటే చెయ్యి అంటాడు. మరి శరీరం ఏది? శరీరం ఏది చెప్పు? శరీరం అనేది సిద్ధి అయితే లేదు. ఏదంటే ఇది కాలు అంటాడు, ముక్కు అంటాడు, అది అంటాడు. మరి అదన్నప్పుడు శరీరం ఏది అని అడిగితే వాడేం చేస్తాడు? శరీరాన్ని సిద్ధి చేయలేకపోతాం. పోనీ ఉందనుకో శరీరము, ఉందనంటే ఇది ఎవరి శరీరము అని అడిగితే ఏమంటాడు? నా శరీరం అంటాడు, అంతే కదా. మరి నా శరీరం అన్నప్పుడు అదే నువ్వా? ఈ మొబైల్ ఎవరిది అంటే నాది అంట. నాది అన్నప్పుడు ఇది మొబైల్ అంటేనే నేనా? మొబైల్ నాకంటే వేరే ఉందా? చెప్పరేమి, వేరే ఉంది కదా. మరి నా శరీరం అన్నప్పుడు శరీరం తానేనా? చెప్పండి. ఎందుకంటే ఒక నియమం ఉన్నది, ఏది ఎవరి చేత తెలియబడుతుందో అది వానికంటే వేరుగానే ఉంటుంది. ఇది ఒక ప్రిన్సిపల్ అన్నమాట, ఇది ఒక సూత్రం కదా. ఇది ఫలానా, ఇది మైకు, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అని అన్నీ మనం చెప్తూ ఉన్నాము. వాటిని తెలుసుకొని చెప్తున్నాం కాబట్టి అది మన చేత తెలియబడింది. తెలియబడిన వస్తువు తెలుసుకునేవాడు అవుతాడా? ఘటాన్ని చూసేవాడు. ఒక కుండ ఉన్నది ఎదురుగా, ఇది కుండ అంటున్నావు, ఇది కుండ అనే జ్ఞానం నీకు అయింది, నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావు, నీ చేత అది తెలియబడింది. తెలియబడేటువంటి ఆ కుండని నీవా? వేరుగానే ఉన్నావా లేదా? మరి అట్లా ఇది నా శరీరం అంటున్నప్పుడు శరీరం నువ్వెట్లయితావు? నాది అని ఎప్పుడైతే అంటావో, నాది అన్నప్పుడు నీకంటే వేరే ఉంటుంది ఆ వస్తువు. ఈ పుస్తకం ఎవరిది అంటే నాది అన్నప్పుడు ఈ పుస్తకం నాకంటే వేరే ఉందా? పుస్తకమే నేనా? వేరే ఉంది. మరి నా శరీరం అన్నప్పుడు శరీరం కంటే వేరే ఉన్నావా లేదా? ఇట్లా ఎప్పుడైతే అడిగినామో ఆ నాస్తికుణ్ణి, ఇప్పుడు చెప్పు నీవెవరు? శరీరం అయితే కాదు, శరీరం కంటే వేరే ఉన్నావు నువ్వు, ఇప్పుడు చెప్పు నీవెవరు అంటే ఏం చెప్తాడు? శరీరాన్ని చూసేవానికి శరీరం ఉందా? నా శరీరము అని తెలుసుకొని అంటున్నావు కదా, ఆ తెలుసుకునేటువంటి వానికి శరీరం ఉందా? నా కన్ను అంటున్నప్పుడు ఆ కన్నుని తెలుసుకునే వానికి కన్ను ఉందా? వాడు ఎట్లున్నాడు? వానికి ఏ ఆకారం ఉంది, ఏ రూపం ఉంది? పొడుగున్నాడా, పొట్టిగున్నాడా, దొడ్డుగున్నాడా, సన్నమున్నాడా, ఎర్రగున్నాడా, కర్రెగున్నాడా, ఎలా ఉన్నాడు చెప్పు. ఈ శరీరాన్ని తెలుసుకునేవాడు ఏమంటాడు? అగో అదే దేవుడు అని మేమంటాం. దేవుడు అంటే ఎవరో కాదు. ఈ వైర్లలో కరెంట్ ఉందంటారా లేదంటారా? ఉందా? ఎట్లున్నది? ఎర్రగున్నదా, కర్రెగున్నదా, పొడుగున్నదా, పొట్టి ఉన్నదా, ఎట్లున్నది? చెప్పడానికి రాదు కదా. మరి లేదంటావా? ఉంది. మరి ఎట్లుంది చెప్పు. ఈ శరీరంలో కూడా ఆ చేతన శక్తి ఉంది. ఆ చేతన శక్తి వల్లనే ఈ శరీరం కదులుతుంది, దాని వ్యవహారం చేస్తుంది కదా. మనం ఇంటికాడ నుంచి ఇంత దగ్గర వచ్చామనంటే ఆ శక్తి వల్లనే వచ్చాం, కేవలం శరీరం రాలే. ఆ శక్తి లేకపోతే మనము కదలలేము. అందువల్ల అదే పరమాత్మ, అదే దేవుడు కదా. దేవుడు అంటే ఎవరో కాదు, ఇది నాది, ఇది ఫలానా, ఇది ఫలానా అని తెలుసుకునేటువంటి ఏ తెలివి రూపమైనటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే దేవుడు. ఇప్పుడు దేవుని చూపెట్టామా లేదా? వానికి తెలుసుకోవాలి అంతే. చూపెడతా అంటే కళ్ళకు కనపడేది కాదు అది. ఒక కరెంటే మన కళ్ళకు కనపడది, ఒక ఆకాశమే మనకు కళ్ళకు కనపడది. పోనీ నీ మనసు నీకు ఉన్నదా లేదా?
ఉందా? చూపెట్టు, నీ మనసు చూపెట్టు. ఎట్లుంది నీ మనసు? మరి లేదంటావా? మరి కళ్ళకు కనపడకపోతే అది లేనే లేదని అంటే మరి నీ మనసు కూడా లేదని చెప్పాలి. ఎందుకు? కళ్ళకు కనపడతలేదు కదా నీ మనసు. ఇక్కడ ఎన్నో పరమాణువులు తిరుగుతున్నాయి ఇప్పుడు ఈ గాలి లోపల కదా, ఎన్నో పరమాణువులు తిరుగుతున్నాయి. మనకు కనపడుతున్నాయా? కనపడడం లేదు. అదే కిటికీ రంధ్రం గుండా సూర్యుని కిరణాలు కనుక ఇంట్లో పడినప్పుడు ఆ సూర్య కిరణాల్లో మనకు కనపడతాయి, అందులో తిరిగినట్టుగా కనపడతాయి. జాల సూర్య మరీచిష్టం యత్ సూక్ష్మం దృశ్యతే రజః తస్య షష్ఠ తమో భాగః పరమాణు సవచ్యతే. ఆ సూర్య కిరణాల్లో కనపడేటువంటి ఏ అణువులు కనపడుతున్నాయో అవి పరమాణువులు కావు. పరమాణువుల యొక్క 6వ భాగం. అంటే 6 పరమాణువులు కలిస్తే ఒక త్రేణుకం అంటారు. ఆ త్రేణుకం మనకు కంటికి కనపడుతుంది. ఇప్పుడు ఈ సూర్యకిరణాల్లో కనపడేది త్రేణుకం అంటారు. ఆ త్రేణుకంలో 6 పరమాణువులు ఉంటాయి. ఒక్కొక్క పరమాణువు 2 కలిసి ద్వనుకం అంటారు. ఆ 2 ద్వనుకములు ఏవైతే ఉన్నాయో ఒక పరమాణు కలిస్తే ద్వనుకం అంటారు. అట్లాంటి ద్వనుకాలు 3 కలిస్తే త్రేణుకం అంటారు. అంటే ఆ త్రేణుకంలో 6 పరమాణువులు ఉంటాయి. ఆ త్రేణుక భాగం మనకు కనపడుతుంది. అంతకంటే సూక్ష్మమైనటువంటి ద్వనుకం కూడా కనపడదు, పరమాణువు కూడా కనపడదు. మరి ఎన్నో ఉన్నాయి ఇక్కడ పరమాణువులు, కంటికి కనపడుతున్నాయా? మరి కనపడిందే సత్యం అని అంటే చెప్పు. మరి ఇవన్నీ సత్యం కాదంటావా? మరి నువ్వు ఇక్కడ ఉన్నావు, మీ ఇంటికాడ మీ వారు ఉన్నారా లేదా? కనపడుతుంటారా నీకు ఇప్పుడు? మరి లేరంటావా? కనపడిన వాళ్ళే సత్యం అని అంటే ఇంటికాడ వాళ్ళు ఉన్నారు లేరంటావా? ఇప్పుడు నీకు కనపడతలేరు కదా. అందువల్ల భగవంతుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అన్ని వ్యాపారాలు చేసేవాడే తాను. ఒక్క అణువు కూడా అతడు లేకుండా కనపడడం లేదు, కదలడం లేదు, చలించడం లేదు. అటువంటి ఆత్మను, అటువంటి పరమాత్మను ఈ అజ్ఞానం ఏం చేస్తుంది అంటే లేదు అని మనకు మోహాన్ని కలుగజేసి లేడు అని చెప్పిపిస్తుంది మనతో. భగవంతుడు లేడు అంటారు. అది ఎవరు అంటే అజ్ఞానంలో ఆవరణ శక్తి. అది కూడా అసత్వాపాదక ఆవరణం అంటారు. ఇక అభానాపాదక ఆవరణం అంటే ఉంటే కనపడాలి కదా, భానం అయితే లేడు కదా, ప్రతీతి అయితే లేడు కదా, మాకు కనపడతలేదు కదా అని ఇదొక ఆవరణ. ఇవి ఏం చేస్తున్నాయనంటే భగవంతుడు ఉండగా కూడా లేడు అని మనకు ఒక భ్రాంతిని కలుగజేస్తున్నాయి. ఇదే తమో గుణం అన్నమాట. అజ్ఞానంలో ఉన్నటువంటి తమో గుణం. జ్ఞానం సంపూర్ణంగా వ్యక్తము కాకుండాటయే అజ్ఞానము. అంటే నేనెవరినో అనేటువంటి జ్ఞానం లేకపోవడమే అజ్ఞానము కదా. మనం ఎవరము? ఈ దేహానికంటే, ఈ శరీరానికంటే, ఈ ఘటపటాది ప్రపంచం కంటే, అన్నిటికంటే కూడా నేను వేరుగా అన్నిటినీ తెలుసుకునేవాడిని ఉన్నాను. అయితే ఈ ప్రకారంగా నాకు తెలుస్తలేదు. నేను సచ్చిదానంద రూపంలో ఉన్నాను, ఈ దేహాదుల కంటే విలక్షణంగా ఉండి దేహాదులకు ఆధారమై అధిష్టానమై ఉన్నాను అనేటువంటి జ్ఞానం లేదు మనకు. దానికే అజ్ఞానము అంటారు. అజ్ఞానం అంటే ఏదో కాదు, అదొక పదార్థం కాదు చేతిలో పట్టుకోవడానికి. ఆత్మ తెలియకపోవడమే అజ్ఞానము అంటారు. అయితే ఆ అజ్ఞానము కనపడతలేదు కానీ ఉంది అంటున్నాడా లేదా? నాకు దేవుడు అంటే తెలియదు, నేనెవరో తెలియదు, పరమాత్మ అంటే ఎవరో తెలియదు అంటున్నాడా లేదా? మరి తెలియదు అనేది తెలుసుకొని అంటున్నాడా, తెలియకనే అంటున్నాడా? నాకు తెలియదు అని తెలుసుకొని అంటున్నాడా, తెలియక అంటున్నాడా? ఈ తెలియంతనం తెలిసిందా లేదా నీకు? నాకు ఆత్మ తెలియదు అనేది తెలిసిందా లేదా నీకు? తెలిసే అంటున్నావు కదా. ఆ తెలియందే అజ్ఞానము. ఆ అజ్ఞానాన్ని కూడా నువ్వు తెలుసుకుంటున్నావు. అంటే ఆ అజ్ఞానానికి కంటే కూడా నువ్వు వేరే ఉన్నావు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అని ఇంతకు పూర్వం 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం మనం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే అన్నాడు. తమస్సు కంటే కూడా అది వేరే ఉంది. తమస్సు అంటే అజ్ఞానం కంటే కూడా అది వేరే ఉంది. అజ్ఞానం ఉన్నది అనేది కూడా ఎవరి వల్ల సిద్ధమవుతుంది? అజ్ఞానం ఉంది అని ఎవరి వల్ల సిద్ధమవుతుంది? తాను ఉన్నాడని అజ్ఞానం సిద్ధమవుతుంది. తాను లేకపోతే అజ్ఞానం ఉంది అని చెప్పేవాడేవాడు. అందువల్ల అజ్ఞానం కూడా ఉంది. అది లేదు ఇట్లా కాదు, ఉన్నది కాబట్టే ఇంత పిండ బ్రహ్మాండమైనటువంటి జగత్తునంతటిని కూడా సృష్టిస్తుంది ఆ అజ్ఞానం వల్లనే ఈ జగత్తంతా రచింపబడుతుంది. ఏ విధంగా మనం స్వప్నంలో అనేకమైనటువంటి పదార్థాలను సృష్టిస్తాం. ఎవరు సృష్టిస్తారు? స్వప్న పదార్థాలు. అక్కడ అనేకమైన నది, పర్వతాలు, మనుషులు, పశువులు, పక్షులు, ఏవేవో చెట్టు, పుట్ట, గట్ట అన్నీ కనపడతాయి స్వప్నంలో. వాటిని ఎవరు తయారు చేశారు? ఎవరు సృష్టించారు? నీవే. నిద్రాదోషం చేత నువ్వు నిద్రపోయావు కదా,
ఆ నిద్ర అనేటువంటి దోషం చేత ఆ స్వప్నాన్ని నీవే దాన్ని అంతటినీ సృష్టించింది నీవే, వాటిని చూస్తున్నది నీవే. మరి చివరికి నిద్ర నుంచి లేచిన తర్వాత అవి కనపడకుండా పోతాయి. ఎక్కడ పోతాయి? నీ యందే ఉన్నాయి కాబట్టి నీ యందే లయమైపోయినాయి. ఎందుకంటే ఒక నియమం, యది యస్మాత్ ఉత్పద్యతే తస్మిన్నేవ విలీయతే ఇది నియమ. ఏది దేని యందు ఉత్పన్నం అవుతుందో అది దాని యందే లయమవుతుంది. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సముద్రం నుండి, అంటే నీటి నుండి వస్తుంది. అది ఎక్కడ లయమవుతుంది? నీటిలోనే లయమవుతుంది. నీటి నుండి పుట్టింది నీటిలోనే లయమవుతుంది, అందులోనే కరిగిపోతుంది కదా. నీళ్ళలో ఉప్పు వేసినాం అనుకో కరిగిపోతుంది. ఎందుకు? నీటి నుంచి ఉత్పన్నమైంది కాబట్టి అందులో కరిగిపోతుంది. ఇది నియమం అన్నమాట. ఏది దేని నుంచి ఉత్పన్నమవుతుందో అది దాని యందే లయమవుతుంది. అట్లా ఈ స్వప్న ప్రపంచం కూడా నీ నుండే ఉత్పన్నమైంది, నీ యందే కనపడింది, నీ యందే లయమైపోతుంది. ఎక్కడో పోలే. కొన్ని స్వప్నం ఎక్కడన్నా వేరే దిక్కు పోయిందన్నట్టుగా ప్రతీతి అవుతుందా మనకు? లేదు. అట్లే ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క ఈ అజ్ఞానం. మమ మాయ అన్నాడు కదా భగవంతుడు ఇంతకు పూర్వం 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా యొక్క మాయ అన్నాడు. మమ మాయ భగవంతుని యొక్క మాయ. ఎవరి మాయ? ఆ మాయనే ఈ జగత్తునంతటిని కూడా రచన చేస్తుంది. అయితే ఈ జగత్తు రచన చేయడానికి తమో గుణం ప్రధానంగా ఉంటుంది. ఆ తమో గుణం వల్లనే ఈ జగత్తంతా ఉత్పన్నమైంది. 3 గుణాలు ప్రకృతి నుండి కలుగుతాయని ఇంతకు ముందుకు 5వ శ్లోకంలో చెప్పినాడు. ఇక్కడ అజ్ఞానజన్యం తమస్సు అని అంటున్నాడు. అంటే ఇక్కడ అజ్ఞానమే తమస్సు. తమస్సు అంటే తమో గుణం. తమో గుణమే అజ్ఞానం. రెండిటికి భేదం లేదు. ఏ విధంగా విత్తనం నుండి వృక్షం వస్తుంది, విత్తనం నుండి వృక్షం వస్తుంది. ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? వృక్షం నుండి వచ్చింది కదా. మరి వృక్షం మొదలా విత్తనం మొదలా? ఏది మొదలు చెప్పండి? ఏది మొదలు కాదు. ఎందుకు? అవి అనాది ఉన్నాయి. అందువల్ల ఈ విత్తనం అంటేనే వృక్షము, వృక్షం అంటేనే విత్తనం. ఎందుకు? ఆ బీజంలోనే ఉంది కదా వృక్షం. ఎక్కడుంది బీజము? అది దానికి సరి అయినటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు, సరి అయినటువంటి తేమ, సరి అయినటువంటి సూర్యరశ్మి, సరి అయినటువంటి యోగ్యమైన భూమి, ఇవన్నీ సరి అయిన వాతావరణం, దానికి సరి అయిన అనుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఆ విత్తనం నుండే వృక్షము మొలకొస్తుంది. మరి ఇంత దగ్గర వృక్షం ఎక్కడుంది? విత్తనంలోనే ఉంది. అంటే విత్తనమే వృక్షం అని చెప్పాలి అంతే. ఆ విత్తనమే అది మళ్ళీ మొలకెత్తి వృక్షంగా తయారైంది. అంటే విత్తనానికి వృక్షానికి భేదం లేదు. విత్తనమే వృక్షం, వృక్షమే విత్తనం. అట్లా అజ్ఞానమే తమో గుణము, తమో గుణమే అజ్ఞానము అని మనం తెలుసుకోవాలి. ఈ తమో గుణము ఏం చేస్తుంది అని అంటే దేహాసక్తులైనటువంటి జీవుల యొక్క సదసద్ వివేక జ్ఞానాన్ని ఆవరించి మోహబుద్ధులను కలిగిస్తుంది అన్నారు. తమో గుణం ఏం చేస్తుందనంటే దేహాదుల యందు, అంటే ఈ శరీరం కానీ బాహ్యమైనటువంటి విషయాలు కానీ వాటి యందు ఆసక్తిని కలిగించి జీవుణ్ణి మోహితుణ్ణి చేస్తుంది. వాటికి వశగతుణ్ణి చేస్తుంది. విషయాలకు వశగతుణ్ణి చేస్తుంది. విషయాలకు లోనయ్యి జీవులు మోహితులైపోతున్నారు. చూసారా? ఒక్కొక్కరు విషయాల యందు ఆసక్తి ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చూడు, క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఎక్కడో దగ్గర ఆస్ట్రేలియా, ఇండియా ఎక్కడో అవుతాయి కదా. ఆ క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకో, అప్పుడు వాడు కాలేజీకి ఓడిగా పోతాడా? మీకు అనుభవం కావచ్చు. కాలేజీకు రాజీనామా ఇచ్చే ఆ రోజు. ఎందుకు? కాలేజీకి పోతే బాగుపడతాడా? క్రికెట్ చూస్తే బాగుపడతాడా? చెప్పండి. క్రికెట్ చూస్తే బాగుపడతాడా? కాలేజీకి పోతే బాగుపడతాడా? కాలేజీ పోతే. మరి ఎందుకు పోతలేడు? ఆసక్తి. చూడు, మన తమో గుణము వాడిని అక్కడ లాక్కెళ్ళింది. చూడు, వాడు వివసుడయ్యి టీవీ ముంగడ కూర్చుంటాడు. వాడు చూస్తూ చూస్తూ ఉండగా సడన్ గా కరెంట్ ఆఫ్ అయింది అనుకో, అబ్బా ఇక వాని పరిస్థితి చెప్పకు. ఏది ఉంటే అదే తీసి టీవీనే కొడతాడు వాడు. అప్ప మంచి ఏది ఆ గోల్ అంటారా, ఏమంటారు దానికి, నాకేం రాదు. మంచి ఆడ మంచి ప్లేయర్ మంచిగా ఆడుతూ ఉన్నాడు, ఆ స్కోర్ వచ్చేది ఉన్నది. అంత టైం లోపల కరెంట్ పోయిందంటే ఇక వానికి ఎంత చీకాకు అవుతుంది అంటే చెప్పకి. ఏది ఉంటే అదే తీసి కొడతాడు టీవీకి. అంత ఆసక్తి అన్నమాట. చూడు, ఆ టీవీ అంటే వీడా, క్రికెట్ అంటే వీడా, దానికి వీనికి ఏమైనా సంబంధం ఉందా? వాడు ఎక్కడో ఆడుతున్నాడు. మళ్ళీ వీళ్ళు బెట్టు కట్టుకుంటారు. వీడు చూసేటోళ్ళు, గెలిచేటోళ్ళు, ఓడిపోయేటోళ్ళు వాళ్ళైతే బెట్లు కట్టుకొని ఇండ్లు గాలబెట్టుకుంటారు. వీళ్ళు ఇండ్లకిండ్లు గాలబెట్టుకుంటారు. లక్షలు లక్షలు బెట్టు కట్టుకుంటారు. వీళ్ళకి ఏమనాలి? మంచోళ్ళనా అన్న, మూర్ఖులనా అన్న? ఏమనాలి? మూర్ఖులనా లేదా? పనికిరాని దానిలో ఆసక్తులయ్యి బెట్టు కట్టుకొని
వాళ్ళ యొక్క ఇల్లు గుల్ల చేసుకుంటారు. చూసారా? ఇదంతా కారణం ఎవరు దీని అంతటికి అంటే తమో గుణము. ఇది అన్నమాట. తమో గుణానికి లోబడి వివేకం లేని వారయ్యి, అలా మనకి వివేకం ఉన్నదా? ఇప్పుడు ఇది మంచిది ఇది చెడ్డది అనేటువంటి వివేకం ఉందా? లేదు. వివేకం లేక దానికి వశగతుడైపోయినాడు. ఆ విధంగా జీవులను బద్ధులను చేస్తుంది. దీనివల్ల ప్రమాదము, ఆలస్యము మరియు సోమర్తనం ఇవి వచ్చేస్తాయి. నిద్ర, ప్రమాదాలస్య నిద్రాభి తన్ని బధ్నాది భారత అని చెప్పాడు కదా. ప్రమాదము, ఆలస్యము మరియు నిద్ర ఈ మూడింటిని కలుగజేస్తుంది ఈ తమోగుణం. ప్రమాదం అంటే అవశ్య కార్య విస్మరణం ప్రమాద. అంటే అవశ్యంగా చేయవలసినటువంటి పనిని మర్చిపోతాడు. తాను చేయవలసిన పనిని మర్చిపోతాడు. ఇది ప్రమాదం. ఆలస్యం అంటే ఈరోజు స్కూలుకు ఆలస్యంగా వచ్చినాము అంటే ఆలస్యం అంటే లేట్ అని అంటారు. అది వ్యావహారిక పరిభాష. కానీ శాస్త్రీయ పరిభాషలో ఆలస్యం అంటే సోమరితనం. సోమరిపోతులు ఉంటారు కదా, వాళ్ళు ఏ పని చేయరు కదా. పనికి లండు, తినికి మెండు. తిననికి మెండు, పనికి లండు. వాడేం పని చేయడు. తినడానికి ఎవరా తిందురా, గట్ల చెప్పావా వస్తున్నా అంటాడు. ఇక వానికి మహా కోపం ఆ సోమరిపోతుకు. ఇక వానికి నిద్ర అంటే బంగారం కదా. మంచిగా నిద్రపోతాడు కుంభకర్ణుల్లాగా. ఏం ఉపయోగం ఉన్నది? జీవితం వ్యర్థం. ఇగో ఇట్లాంటి గుణాలను కలగజేస్తుంది ఈ తమో గుణం. చూసారా? సోమరిపోతులు అన్నమాట. ఏదైనా పని చెప్తే చేస్తామని వాయిదేస్తారు. అది చేయరు వాళ్ళు. చేస్తారు రేపు చేస్తా అంటాడు. అది మొత్తం చేయడు. ఒక గురువు దగ్గర శిష్యుడు ఉండేవాడు. అది చిన్న కుటీరం. ఆ కుటీరానికి పైన కప్పులో మీద తాటికమ్మలు వేసుకొని కట్టుకున్నారు వాళ్ళు ఆ గుడిసె, ఆ కుటీరాన్ని. అయితే గాలికి ఆ తాటికమ్మలు ఎగిరిపోయినాయి. ఎగిరిపోతే ఎవరో నాయన ఆ తాటికమ్మలు ఎగిరిపోయినాయిరా, కొంచెం పైకి ఎక్కి ఆ తాటికమ్మలు మంచిగా కప్పరా, ఎండబడుతుందిరా అంటే. ఎండబడితే ఏమైతే స్వామీజీ, వర్షం వచ్చినప్పుడు చూద్దానికి. ఎండబడితే ఏం పెద్ద ఇబ్బంది లేదు, మంచిగా ప్రకాశమే వస్తుంది కదా మంచిగా. సూర్యకిరణాలు మంచిగా కుటీరంలో పడుతున్నాయి, ప్రకాశం ఉన్నది మంచిగా. ప్రకాశం అవసరం మనకు, అందుకని ఉండని స్వామీజీ. వర్షం వచ్చినప్పుడు చూద్దానికి. అంతలో వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చి వర్షం పడుతుంటే వర్షము కుటీరంలో పడుతుంది. ఏమరా కప్పమంటే కప్పపోతే ఆ తాటికమ్మలకు వర్షం పడబట్టే అంత బురద కాబట్టి కదా, కుటీరంలోనే అంత బురద కాబట్టి కదరా. ఇప్పుడన్నా పోయి ఆ తాటికమ్మలు కప్పరా అంటే, స్వామీజీ వర్షమే రాబట్టే ఇప్పుడు ఎట్లా ఎక్కాలి నేను? వర్షం తక్కువైనాక ఎక్కిన కప్పుతో తీయండి. వర్షం తక్కువైనాక ఏమరా ఇప్పుడన్నా పోరా ఆ తాటికమ్మలు కప్పరా అంటే, వర్షం లేదు కదా స్వామీజీ, వచ్చినప్పుడు చూస్తేవేతి అంటాడు. చూడు సోమరులు అంటే ఇట్లా ఉంటారన్నమాట. మలయాళ స్వామి దగ్గర ఒక 2 వ్యక్తులు వచ్చారు. వచ్చి స్వామీజీ మేము ఇక్కడే మీ ఆశ్రమంలో ఉంటాం, మేము సేవ చేసుకుంటాం, ఆశ్రమ సేవ చేస్తాం, వచ్చినటువంటి అతిథులకు సేవ చేస్తాము, మేము మీ దగ్గరే ఉంటాం స్వామీజీ అని అంటే, సరే ఉండండి అని అన్నాడు. ఇక వాళ్ళు గంట కొట్టంగానే భోజనానికి రెడీ. గంట పెట్టుకోలేదు కదా మీరు, గంట ఉంటుంది ఆశ్రమాలలో, గంట కొడతారు. గంట కొట్టగానే భోజనానికి రెడీ, మంచిగా తింటారు పోయి మళ్ళా పంటారు. ఏ పని చేయరు. ఆశ్రమ సేవ చేస్తా అన్నారు, మీ సేవ చేస్తా అన్నారు, ఏవో అన్ని అబద్ధాలు మాట్లాడారు. తింటుండ్రు పంటుండ్రు. అది 4-5 రోజులు గమనించాడు స్వామీజీ, మలయాళ స్వామిలో. గమనించి ఒకరోజు పిలుచుకున్నాడు. నాయనలారా ఇటు రండారా. స్వామీజీ చెప్పండి, మీరు వచ్చి నుంచి ఏమైనా సేవ చేశారా? ఏం సేవ చేశారు? ఏం చెప్తారు వాళ్ళు? ఏమీ సేవ చేయలేదు. అందుకని నాయనలారా సోమరులకు ఇచ్చట తావులేదు, అందుకని మీరు వెళ్ళిపోండి. ఇక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మలయాళ స్వామి ఒక బోర్డే రాయించాడు. సోమరులకు ఇచ్చట తావులేదు అని బోర్డు రాయించి ఆ గేటు దగ్గరనే పెట్టాడు. ఎవడన్నా సోమరిపోతే వస్తే ఆ చదువుకొని అక్కడి నుంచి అట్టే పోవాలని ఆ గేటు దగ్గర పెట్టాడు. సోమరులకు ఇచ్చట తావులేదు. ఇక ఆ 2 వెళ్ళిపోయి ఇక అక్కడ దేశంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి కదా, ఆ ఆశ్రమంలో పోతున్నారు. అక్కడ వాడు ఉంచుకున్నాడు. ఎందుకంటే సోమరులు కదా, ఎవడు ఉంచుకోవడం లేదు, ఎవడు పెట్టుకోవడం లేదు. అక్కడి నుంచి ఇంకో ఆశ్రమం తిరిగి ఎవ్వరు కూడా వాళ్ళని పెట్టుకోలే ఆశ్రమంలో. మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటారా ఎక్కడెక్కడ పోయి వచ్చారు? అయ్యా దేశమంతా తిరిగి వచ్చినాము, ఎక్కడ మమ్మల్ని ఉంచుకోవడం లేదు, మమ్మల్ని పెట్టుకోవడం లేదు. అప్పుడు మలయాళ స్వామి అన్నాడు, ఆ బోర్డు ఇక్కడ తీసుకురండి. తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ బోర్డు మళ్ళీ రాయండి. సోమరులకు ఎచ్చటను తావు లేదని రాయండి. ఎచ్చటను
తావు లేదు. ఎందుకంటే ఎక్కడ ఉంటుంది తావు? సోమవారం ఉన్నారు, పని చేయరు, ఏం లేదు, తింటారు పంటారు. అట్లా అందువల్ల ఈ తమో గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోమరిపోతులే ఉంటారు. మరి ప్రమాదం అంటే చేయాల్సినటువంటి కర్మ చెయ్యరు, చేయవలసిన పని చెయ్యరు కదా. మనిషి పుట్టినప్పుడు ఏం చేయాలి మనం? పనులు ఎన్నో ఉన్నాయి, వ్యవహారికంగా ప్రాపంచికమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి, జీవన నిర్వహణ కోసం ఎన్నో పనులు ఉన్నాయి, జీవించడానికి ఆ పనులు చేసుకోవాలి. అయితే ముఖ్యమైనటువంటి పని ఏది? మనం జన్మకు వచ్చాం కదా, ముఖ్యమైన పని ఏమున్నది అంటే ఏదో జీవించడానికి ఇంత పని చేసుకునేది, డబ్బు సంపాదించుకునేది, హాయిగా తినేది, పడుకునేది, లేచేది, మళ్ళీ పని చేసేది, డబ్బులు తెచ్చుకునేది, తినేది, పడుకునేది, మళ్ళీ పని చేసేది, ఇంతేనా? పూర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుంచ భుంజతే. ఎవరా భోజనం ఎందుకు చేస్తున్నావురా అని అంటే పని చేయొద్దా? మరి కాలు చేతులు ఆడన్నా లేదా? శక్తి ఉండన్నా లేదా శరీరంలో పని చేయడానికి? అందుకని తింటున్నా అంటాడు. మరి పని ఎందుకు చేస్తున్నావురా? తినొద్దా? భోజనం కావద్దా? పని చేయకపోతే భోజనం ఎక్కడ వస్తుంది? అందుకని కర్మ ఎందుకు చేస్తున్నామంటే భోజనం కోసం, భోజనం ఎందుకు చేస్తున్నామంటే పని చేస్తేందుకు. ఇగో ఇంతే విని పని. పూర్వతే కర్మభోగాయ కర్మ కర్తంచ భుంజతే. ఇంతేనా మన జీవిత యొక్క లక్ష్యం? అది కాదు. హూ ఐఆమ్ ఐ, నేనెవరిని తెలుసుకోవాలి. నేనెవరిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాని జన్మ సార్థకమవుతుంది. వాడెవడో వానికి తెలియక వాడు ఏవేవో పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇన్వెన్షన్ చేస్తారు, అది కనుక్కుంటారు, ఇది కనుక్కుంటారు, ఏమేమో కనుక్కుంటారు. ఆ సైంటిస్టులు అందరూ ఏం చేస్తారు? కొత్త కొత్త పదార్థాలను కనుక్కుంటారు, కొత్త కొత్త మషిన్లు కనుక్కుంటారు, ఏమేమో చేస్తున్నారు. కానీ వాడెవడో వానికి తెలుసా? తెలియదు. వాడెవడో వానికి తెలియదు, కానీ కొత్త కొత్తవి కనుక్కుంటారు. ఏం లాభం? అంత అనాత్మ గురించినటువంటి అన్వేషణ అంతే. ఏదో అవసరం ఉన్నదని వాళ్ళు అన్వేషణ చేసి దాన్ని కనుక్కుంటారు కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు పూర్తిగా మనము అనారోగ్యంగా ఉండదానికంటే ఏదో ఒకటి కనుక్కొని అనారోగ్యాన్ని నివృత్తి చేసుకోవాలి అని చెప్పినట్టు ఏదో వ్యవహారికంగా చేస్తూ ఉంటారు. సరే, జీవన నిర్వహణ కోసం అవసరమే, కానీ కేవలం బ్రతకడానికే రాలేదు కదా మనము. ఎందుకు వచ్చాం? మనం మన స్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి. అది తెలుసుకోవాలి. అది మర్చిపోతాడు వీడు. అసలైన పని మర్చిపోతాడు, పనికిరాని పని చేస్తూ ఉంటాడు. అహోరాత్రులు చేస్తాడు ఒక్కొక్కడు. అయితే నైట్ డ్యూటీ, డే డ్యూటీ అంటారు కదా, 24 గంటలు చేస్తూనే ఉంటాడు. ఎందుకు? ఆ వ్యర్థమైనటువంటి చేష్ట వాడిని వాడు తెలుసుకోలేకపోతే ఆ వ్యవహారాలన్నీ ఏం ఉపయోగం ఉన్నాయి కదా. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం రుణం అని చెప్పారు. అందువల్ల బ్రహ్మ విద్య ఒక్కటే బ్రహ్మ ప్రాప్తిని కలగజేసి మనకు పరమశాంతిని ఇస్తుంది. ఈ లౌకిక విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొట్ట కోసం మాత్రమే. కోటి విద్యలు కూటి కొరకే. ఇక ఎవరైనా మనలాంటి వాళ్ళు సత్సంగం చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, భజన చేస్తున్నారు అంటే మనల్నే వాళ్ళు హేళన చేస్తారు కదా. ఓ పెద్ద సాధువు అయినులే, పెద్ద నామాలు పెట్టిండులే, పెద్ద భక్తుడైండులే అని మనల్నే హేళన చేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళు మంచోళ్ళ, ఈ భజన చేసేటోడు సత్సంగం చేసేటోడు మంచోడా? చెప్పండి. ఎవరు మంచోళ్ళు? మెజారిటీ వాళ్ళది ఉన్నది కదా. మరి ఓటింగ్ చేసినప్పుడు మెజారిటీ ఎవరికి వాళ్ళకే సీటు, అంతే కదా. ఇప్పుడు మెజారిటీ ఎవరిది ఉన్నది? అంత బహిర్ముఖ పురుషులదే ఉన్నది, మరి వాళ్ళే మంచోళ్ళు, అంతే కదా. కాదా? ఒకసారి జనక మహారాజు సభలో పెద్ద పండిత గోష్ఠి, పండిత చర్చ జరుగుతూ ఉంది, శాస్త్రీయమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. అయితే అష్టావక్రుడు అనేటువంటి ఒక మంచి మహాజ్ఞాని, మంచి మేధావి, అతడు గ్రామంలో లేడు. ఆ సమయంలో జనక మహారాజ్ సభలో పండిత చర్చ జరుగుతుంది. ఇక ఆ అష్టావక్రుడు గ్రామం నుంచి తిరిగి వచ్చి ఇంట్లో రాగానే వాళ్ళ తండ్రి కనపడడం లేదు. అప్పుడు అమ్మని అడుగుతాడు, అమ్మ నాన్నగారు ఏడి? అట్లా జనక మహారాజ్ సభలో పెద్ద పండిత గోష్ఠి జరుగుతుంది, పండితుల యొక్క చర్చ జరుగుతుంది, అక్కడ వెళ్ళాడు అని అష్టావక్రంతోనే అన్నది. అష్టావక్రుడు అంటే ఆయన శరీరం ఎట్లా ఉంటుంది? అష్ట అంటే 8, వక్ర అంటే వంకర, 8 వంకలు ఉంటుంది ఆయన శరీరం. ఎప్పుడన్నా మీరు సినిమాలలో అక్కడెక్కడ చూసి ఉండవచ్చు వీళ్ళల్లో. ఒకటి జ్ఞానగంగ అని ఏదో ఒక ఛానల్ ఉన్నది, అందులో ఉన్నదన్నమాట. అయితే 8 వంకలు ఉంటాయి అతని శరీరంలో, అందుకే అష్టావక్రుడు అంటారు. అతడు అన్నాడు, అమ్మ నేను కూడా సభకి వెళ్తాను అన్నాడు. వద్దురా, నువ్వు వికారంగా ఉన్నావు, అంగవైకల్యాలతో కూడుకొని ఉన్నావు, 8 వంకలున్నాయి నీ శరీరానికి, నేను చూసి అందరు నవ్వుతారు నాయన, పోకు అంటాడు, అక్కడికి వెళ్ళకూడదు అంటాడు.
లేదమ్మా ఒకసారి చూసి వస్తా, ఆ సభ ఎలా ఉంటుంది, ఆ సభికులు ఆడ శాస్త్రీయ చర్చ ఎలా జరుగుతుంది, ఒకసారి నేను కూడా పోయి చూస్తాను, వాళ్ళ చర్చ వింటాను అని అమ్మకు చెప్పి సభలోకి వచ్చాడు. ఇలాగనే సభ జరుగుతూ ఉంది. రాజు అలా కూర్చున్నాడు, మంత్రి ఒకవైపు కూర్చున్నారు, ఇక పండితులందరూ అలా వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. ఇక శాస్త్రీయమైనటువంటి చర్చ జరుపుతూ ఉన్నారనమాట. అంతలో అష్టావక్రుడు వచ్చాడు. ఆయన రావడంతోనే అతను చూసి అందరూ పక్కా నవ్వారు. అంతా ఇట్లా వంగి నడుస్తాడు, శరీరం అంతా వికృతంగా ఉంది, 8 వంకలు నా శరీరం. ఆ శరీరాన్ని చూసి పక్క అందరూ నవ్వుతారన్నమాట. మొత్తం సభ అంతా దద్దరిల్లేలాగా నవ్వుతారన్నమాట. వాళ్ళందరూ నవ్వి ఆగిన తర్వాత ఈ అష్టావక్రం ముందు ఈయన నవ్వుతున్నాడు. ఇక వాళ్ళకంటే అధికంగా అని అష్టావక్రుడు నవ్వుతున్నాడు. అప్పుడు రాజుకు ఆశ్చర్యం వేసింది, ఆయన ఎందుకు నవ్వుతున్నాడు? వీరంటే అతను చూసి, అతని వికారాలను చూసి, శరీరాన్ని చూసి నవ్వారు. ఆయన ఎందుకు నవ్వుతున్నాడు అష్టావక్రుడు అని రాజు అన్నాడు. ఏం నాయనా నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. అంటే మొదలు వాళ్ళు ఎందుకు నవ్వారో అడుగు అన్నాడు. వాళ్ళంతా నవ్వారు కదా, వారు ఎందుకు నవ్వారు అని మొదలు వాళ్ళని ప్రశ్నించండి, తర్వాత నేను సమాధానం చెప్తా. అప్పుడు అందరినీ అడిగినాడు, పండితులారా మీరందరూ ఇప్పుడు ఎందుకు నవ్వారు అని అంటే, అతన్ని చూసి నవ్వాము. అతడు ఎట్లా ఉన్నాడు చూడండి, 8 వంకలు కలిగి శరీరం అంతా వికృతంగా ఎట్లా ఉన్నాడు చూడు, అతని శరీరాన్ని చూసి మేము నవ్వాము. వాళ్ళ సమాధానం అయిపోయింది. ఇప్పుడు అష్టావక్రుని అడుగుతాడు, ఇప్పుడు నువ్వెందుకు నవ్వినావు చెప్పు అని అంటే, నేను ఇక్కడ ఎవరో పండితులు ఉంటారని విని వచ్చాను, కానీ ఇక్కడ అంత మాదిగోళ్ళు ఉన్నారు కదా అన్నాడు, అందుకే నవ్వినా అన్నాడు. మాదిగోళ్ళు అంటే మ్లేచ్చులు, ఈ చర్మకారులు, అంటే ఆవుల తోళ్ళు, బర్రెల తోళ్ళు అన్నీ శుద్ధి చేసి చెప్పులు వగైరు కుడతారు కదా, ఎవరైనా ఏమంటారు వాళ్ళకి, మాదిగ వాళ్ళు. వీళ్ళంతా చర్మకారులు ఉన్నారని సభ లోపల, నేను పండితులు ఉన్నారని వచ్చినా, వీళ్ళంతా మాదిగోళ్ళని పెట్టుకొని నువ్వు సభ చేస్తున్నావా, అందుకని వీళ్ళంతా మాదిగోళ్ళు ఉన్నారని నవ్వినా అన్నాడు. వాళ్ళందరూ కోపానికి వచ్చారు. పండితులందరూ, మమ్మల్ని మాదిగవాడు అంటావా, మమ్మల్ని చర్మకారు అంటావా, ఇంత నీచ కులం వాళ్ళని మమ్మల్ని సంబోధిస్తావా అని వాళ్ళందరూ కోపానికి వచ్చారు. మరి ఏమి కాకపోతే మరి దేన్ని చూసి నవ్వారు? శరీరాన్ని చూసి నవ్వారు కదా. మాదిగ వానికి శరీర దృష్టే ఉంటుంది. ఈ ఆవుకు తోలు ఎంత మంచిగా వస్తుంది, మంచిగా వస్తుందా రాదా, దానికి మాంసం ఎంత వెళ్తుంది, అదే చూస్తాడు వాడు, శరీరాన్నే చూస్తాడు వాడు మాదిగవాడు. మరి మీరేం చూశారు? నా శరీరాన్ని చూశారు కదా, మరి మీరు మాదిగోళ్ళు కాకపోతే ఏమున్నది అన్నాడు. అట్లా మరి మనల్ని చూసి నవ్వే వాళ్ళని ఏమనాలి? మనల్ని చూసి నవ్వుతారు కదా కొంతమంది, ఏమనాలి వాళ్ళకు? అదే నామం చెప్పుకుంటారు, దానికి అదే పేరు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా మాదిగోళ్ళే. ఎందుకంటే వారందరికీ వ్యవహారిక దృష్టే ఉంది, శరీర దృష్టే ఉంది. ఏదో బ్రతకాలే చావాలి అంతేగాని ఏదో సాధించాలనేటువంటి బుద్ధి ఉందా వాళ్ళకు? మరి జన్మకు వచ్చినాము, సాధించాలి, నేను ఎవరినో తెలుసుకోవాలి, పరమాత్మ అంటే ఎవరో తెలుసుకోవాలి, జన్మ అందుకే వచ్చింది. లేకపోతే తిని తాగేందుకు పిల్లల్ని కనడానికి అదే లక్ష్యం కనుక ఉంటే మనిషి ఎందుకు పుట్టాలి? పశువులు కూడా తింటున్నాయి, కంటున్నాయి, అవి కూడా పిల్లలు కంటున్నాయి కదా, అవి కూడా తింటున్నాయి కదా, అవి నిద్రపోతున్నాయి కదా, అవి కూడా మనలాగా అన్ని చేస్తున్నాయి. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేత పశుభేన్నారు నాన్న. ఆహారముల విషయంలో అవి మనము సమానమే. వాటికి యోగ్యమైన ఆహారం గడ్డి వగైరా అది తింటున్నాయి, మనకు యోగ్యమైన ఆహారం అన్నం వగైరా తింటున్నాం. ఆహారం తినడం వల్ల మాత్రం సమానమే కదా. అవి నిద్రపోతున్నాయి, మనం నిద్రపోతున్నాం, నిద్రలో కూడా సమానమే కదా. మరి అవి సంతానాన్ని కంటున్నాయి, మనం కూడా సంతానాన్ని కంటున్నాం, సమానమే కదా. ఇంకా మనకంటే అవేనేం కదా. పంది చూడండి, ఒక్క ఏటుకే 10-20 పిల్లలు కంటుంది. మనిషి కంటాడా? మనిషి 10-20 పిల్లలు కంటారా? ఒక్కరినే కంటారు. మరి అవి శ్రేష్టమా, మనం శ్రేష్టమా? అవి గొప్పనా, మనం గొప్పనా? పిల్లలు కనడంలో అవే గొప్ప, అంతే కదా. మరి పశువులే శ్రేష్టం కదా మనకంటే. మరి మనిషి ఎందుకు పుట్టినావు నువ్వు? మనిషి పుట్టడానికి కారణం ఏంది? ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి శరీరం వచ్చింది, దానికోసం వచ్చింది. తినడము, తాగడము, పిల్లల్ని కనడం దానికోసం కాదు. అందువల్ల చూడు, ఈ ప్రమాదం చేత ఎంత పని జరుగుతుందంటే చేయవలసిన పని చేయడం లేదు. మనిషి పుట్టి వాడు ఏం చేయాలో అది చేయడం లేదు, చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. సరే, ఆ బ్రతకడమైనా కానీ ఒక ధర్మయుక్తంగానైనా బతుకుతున్నారా జీవులు? అంతా అబద్ధం ఆడేది, మోసం చేసేది, చోరీ డకైటీ అంతా అన్యాయంగా సంపాదించి బతుకుతూ ఉన్నారు. చూసారా? మరి వాడు చేయవలసిన పని చేస్తున్నాడా? ఇగో దీనికే ప్రమాదము అంటారు. అవశ్యకార్య విస్మరణం ప్రమాద. అవశ్యంగా చేయాల్సినటువంటి పనిని మర్చిపోవడము దీనికి ప్రమాదము అంటారు. ఎందువల్ల కలిగింది ప్రమాదము అంటే తమో గుణం వల్ల.
తమో గుణం వల్ల ఈ ప్రమాదం వచ్చేసింది. మరియు మోహాన్ని పెట్టుకుంటాడు. మోహం అంటే అవివేకం, వివేకం లేకపోవట. ఇది మంచిది, ఇది చెడ్డది కదా, ఇది యోగ్యము, ఇది అయోగ్యము, ఇది ఇష్టము, ఇది అనిష్టము, ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేటువంటి వివేకం లేకపోవటం మోహం అంటారు. ఈ మోహాన్ని కలిగజేసేది కూడా ఎవరు? తమో గుణమే. చూసారా? ఇంతేకాదు, తన స్వరూపం ఒక రకంగా ఉంటే మరొక రకంగా తెలుసుకుంటున్నాడు. తాను సచ్చిదానంద రూపుడై ఉంటే తానేమనుకుంటున్నాడు? నేను శరీరాన్ని, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని అని ఈ విధంగా విపరీతంగా తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ వాస్తవంగా వాడు ఎట్లా ఉన్నాడు? సచ్చిదానంద రూపుడు ఉన్నాడు. ఉండి కూడా దానికి విపరీతంగా తెలుసుకుంటున్నాడు కదా. నేను మనిషిని అంటాడు. నిజంగా మనిషి అయినా వాడు? వాడెవడో కాదు, మనమే, మన విచారమే ఇదంతా. నిజంగా మనం మనుషులేమేనా? ఏం స్వామి మీకు ఎట్లా కనపడుతున్నాం మేము అంటారు మీరు. మేము మనుషుల్లా కనపడుతున్నావు, ఎట్లా కనపడుతున్నావు అంటారు మీరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ శరీరాన్ని తెలుసుకునేటువంటి నీకు ఏ ఆకారం ఉంది, ఏ రూపం ఉంది? ఏ రూపం ఉంది చెప్పండి? నువ్వు ఎలా ఉన్నావు? ఈ శరీరాన్ని తెలుసుకునేటువంటి నీవు ఆ చైతన్య రూపుడు ఎలా ఉన్నావు? మరి ఆ చైతన్యము అది మనిషా, పశువా, పక్షువా? ఏది కాదు, కేవలం జ్ఞాన రూపం ఉంటుంది అది. అందుకే నైవ స్త్రీ నపుమానేశ నైవ ఛాయం నపుంసక యత్ శరీరమాదత్తే తేన సయుజ్యతే అని మనకు ఉపనిషత్తు చెప్తూ ఉంది. ఆ చైతన్యానికి స్త్రీ, పురుష, నపుంసక, పశు, పక్షి ఇత్యాది భేదాలు ఏవి లేవు. అది ఏ శరీరాన్ని ధారణ చేసుకుంటే అప్పుడు దాని వల్ల వ్యవహరింపబడుతుంది అంతే. స్త్రీ శరీరాన్ని ధారణ చేసుకుంటే స్త్రీగా వ్యవహరింపబడుతుంది. పురుష శరీరాన్ని ధారణ చేసుకుంటే పురుషుడిగా వ్యవహరింపబడతాడు. నపుంసక శరీరాన్ని ధారణ చేసుకుంటే నపుంసకుడిగా వ్యవహరింపబడతాడు. పశు శరీరాన్ని ధారణ చేసుకుంటే పశువులాగా వ్యవహరింపబడతాడు అంతే. కానీ చైతన్యానికి ఏ భేదం లేదు. అంతటా వ్యాపించి ఏకరీతిగా ఉంది. ఇదే మోహం కదా. ఒక రకంగా ఉన్నటువంటి తనను మరొక రకంగా తెలుసుకోవడమే ఇది మోహం. ఇంతే కాదండి, తన శరీరం నందే కాదు, తన శరీరానికి సంబంధించినటువంటి బంధువర్గం మీద కూడా, పుత్ర మిత్ర కలత్రాదుల యందు కూడా మోహం పెట్టుకుంటాడు. వీరంతా నావారు అంటారు, వీరంతా నావారు అంటారు. మరి నీవాడైతే ఎప్పుడు నువ్వు ఉన్నంతసేపు నీతో ఉండాలి. ఉంటున్నారా? నువ్వు బ్రతికినన్నాళ్ళు నీతో పాటు ఉండాలి. వాళ్ళు నీవారైతే ఉంటున్నారా? వాళ్ళ ప్రారంభం ఉడవగానే వాళ్ళకు వాళ్ళు నిష్క్రమిస్తూ ఉన్నారు, వదిలిపెట్టిపోతున్నారు. మరి నీవారు ఎట్లయితారు? ఏకవృక్ష సమారూఢా నానాజాతి విహంగమాహ ప్రభాతే విదుషో యాంతి కాతత్ర పరిదేవన. చూడు, సాయంత్రం వేళల్లో పెద్ద వృక్షం ఉందనుకోండి, ఆ వృక్షం మీదకి అనేక రకరకాల పక్షులని వచ్చి ఆ వృక్షం మీద వచ్చి వాళ్తాయి. రాత్రంతా అన్నీ కలిసి ఆ వృక్షం నందే ఉంటాయి. ఎప్పుడైతే అరుణోదయం అవుతూ ఉంటుందో, సూర్యోదయం కాక పూర్వమే బ్రహ్మ ముహూర్తంలోనే ఒక్కొక్కటి మెల్లమెల్లగా దేని దారికి అది వెళ్ళిపోతూనే ఉంటుంది. చెట్టును విడిచి మిగతా వాళ్ళందరితో కలిసి ఉన్నారు కదా, అందరిని విడిచి దేని పాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా మనందరం కూడా ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉంటున్నామనంటే అందరము ఎల్లవేళ అందరం కలిసి ఉంటామా? ఒక్కొక్కరి ప్రారంభం ఓడిస్తే వాళ్ళు గతించిపోతూనే ఉంటారు, వదిలిపెట్టిపోతూనే ఉంటారు. మరి ఎవరు నీవారు? వాళ్ళ యందు మోహం పెట్టుకుంటావు. వీళ్ళంతా నావారు 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 అని మోహం పెట్టుకుంటావు. ఎవరు నీవారు? పోనీ వాళ్ళు నీకేమైనా పనికొస్తారా? నీకేమైనా పనికొస్తారా? నిజంగా చెప్పాలి, నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నీకేమైనా ఉపయోగపడతారా? వ్యవహారికంగా ఉపయోగపడతారు కావచ్చు ఏమి, కానీ పరలోక మార్గే మోక్షాన్ని పొందడానికి వాళ్ళు ఏమైనా ఉపయోగమవుతారా? నీకు జ్ఞానానికి ఏమైనా ఉపయోగమవుతారా? వాస్తవంగా వ్యవహారంలో కూడా నీకు ఉపయోగానికి రారు. ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు కూడా గురువు దగ్గరికి వచ్చి సత్సంగం చేసేవాడు. ఇలా సత్సంగం చేసేది, ఏదైనా సేవ ఉంటే ఆ సేవ చేసేది, మళ్ళీ ఇంటికి వెళ్ళేది. రాత్రి కాగానే ఇంటికి వెళ్ళేది. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ శిష్యుడు నెల రోజుల దగ్గర వాడు కనిపించడం లేదు. ఆశ్రమానికి రావడం లేదు, సేవ చేయడం లేదు, సత్సంగానికి రావడం లేదు, అని కనిపించడం లేదు. ఇక గురువు అనుకున్నాడు, ఇక పోయి ఎక్కడైనా గురికి పోయిండో ఏమైందో, పోనీ వానికి రాననిపించింది కావచ్చు, పోతే పోనీది అనుకున్నాడు. ఆ గురువుకి ఏం అపేక్ష ఉంది? వాడు ఉండాలి, నాకు సేవ చేయాలని ఏం అపేక్ష? ఒకరోజు బాగా వీధి గుండా పోతూ ఉంటే వాడు కనిపించాడు, శిష్యుడు కనిపించాడు. ఏమరా దేవదత్త, నెల రోజులైంది కదరా నువ్వు వస్తలేవు ఆశ్రమానికి అని అన్నాడు.
గురువు అన్నాడు. అప్పుడు గురువు గారు ఏం చేయాలి, ఇక మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత మా భార్య అంది, నువ్వు రాత్రి దగ్గర అక్కడే పోతే నాకు భయం అవుతుంది, నువ్వు నన్ను విడిచిపెట్టి పోయేది లేదు, ఇక్కడే ఉండాలి అని నన్ను బాగా ప్రేమతో ఆప్యాయతతో అన్నది కాబట్టి నేను రాలేకపోతున్నాను అన్నాడు. ఓహో, నీకు అంత ప్రేమ ఉలకబోసిందా నీ భార్య అంటే? లేదు స్వామీజీ, నేను లేకపోతే అసలు ఆమెకు భోజనం కూడా చేయదు, పడుకోదు, నేను లేకపోతే, నేను కనపడకపోతే అన్నాడు. అవునా, నిజమా? నిజం స్వామీజీ. మరి మీ తల్లిదండ్రులు ఏమంటారు? వాళ్ళు కూడా అంతే స్వామీజీ, చాలా ప్రేమిస్తారు నన్ను. అప్పుడు సరే నాయనా, నిన్ను ఎంత ప్రేమిస్తారో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకుంటావా అన్నాడు. స్వామీజీ ఏమిటది అని అంటే, ఏం లేదు, నేను నీకు యోగ విద్య నేర్పాను కదా, యోగ విద్య కుంభకము, రేచకము, పూరకము యోగ విద్య నేర్పాను కాబట్టి నువ్వు ఒకనాడు ఏం చెయ్యి, ఇంట్లో మీ అమ్మగారికి, మీ తల్లికి, అందరికీ చెప్పు. ఏమనంటే, నాకు తల తిరిగినట్టు అవుతుంది, బహుశా నాకు మరణమే ప్రాప్తం అవుతుందో ఏమో నాకు తెలుస్తలేదు, నాకు ఎటు అవుతుంది. అయితే ఒకవేళ నేను మరణిస్తే మా గురువు గారిని రమ్మనండి మన ఇంటికి. ఆయన వచ్చిన దగ్గర మీరు నా శవాన్ని బయటకు తీసుకెళ్ళొద్దు. మా గురువు గారు వచ్చే దగ్గర నా శవాన్ని మీరు బయటకు తీసుకెళ్ళొద్దు. ఏమరా గట్టెల్లో మాట్లాడుతున్నారు నువ్వు? ఏమైందిరా నీకు? చస్తా అంటున్నావు? ఏమో నాకు ఏదేదో అవుతుంది అని అన్నాడు. కాసేపటి వరకు మంచంలో పడుకొని కెవ్వున కేక పెట్టాడు, కళ్ళు మూసాడు. కళ్ళు మూసి శ్వాస బంద్ అయింది. ఇంకేముంటుంది శ్వాస బంద్ అయినాక? ఇంకేమైనా ఆశ ఉంటుందా? ముక్కు కూడా చేయి పెట్టారు, శ్వాస లేదు. అయ్యో చచ్చిపోయాడు అని ఇంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఒకవైపు భార్య, ఒకవైపు తల్లి, ఒకవైపు తండ్రి, వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఏడుస్తూ ఉన్నారు. అబ్బా, ఎంత పని అయిపోయి అయ్యో, నాకన్నా సాగు రాకపోయే, వాడు ఉంటే పంచుకుండు అని తల్లి అంటుంది. తల్లి, నాకన్నా సాగు రాకపోయే, వాడు ఉంటే బ్రతుకుతుండే కొన్నాళ్ళు, నేనైతే ఇక దగ్గరకు వచ్చిన కదా అని అంటారు. అందరు అట్లే అంటున్నారు, నాకన్నా సాగు రాకపోయా అని అందరు అంటున్నారు. అప్పుడు ఇక ఏం చేస్తారు, ఇక కాసేపు ఏడ్చిన తర్వాత ఇక బయటకు తీయండి, అంతే కదా, ఎంతసేపు ఉంచుకుంటారు కదా. ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నా కానీ ఊపిరి పోయిందంటే క్షణం కూడా ఉంచారు, తీసి బయటేస్తారు. బయటకు తీయండి అంట. అప్పుడు తల్లి అన్నది, వాడు ఇంతకుముందుకు ఒక మాట అన్నాడండి, ఒకవేళ నేను చనిపోతే మా గురువు గారిని పిలిపించండి, అతను పిలిపించకుండా మీరు నా శవాన్ని బయటకు తీసుకెళ్ళకూడదు అని వాడు ఒక మాట అన్నాడండి అని అందరితోనంటే, అయిందని పిలువండి అని వాళ్ళ తండ్రి పోయాడు. ఆ కుటీరం దగ్గర పోయాడు, ఆశ్రమానికి పోయి స్వామి కలిసి, స్వామి మా కుమారుడు చనిపోతూ మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాడు, మీరు రానిదే శవాన్ని కదిలించకూడదు అని ఈ విధంగా చెప్పాడు, అందుకని మీరు రండి, మరి తప్పకుండా రండి అని చెప్తూ, నాకన్నా సాగు రాకపోయా కదా, వాడు యుక్త వయసులో ఉన్నటువంటి కొడుకు చచ్చిపోయా కదా అని ఆ గురువుతోనే అంటాడు. సరే పదండి నాన్న, పోదాం అని అంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఆ గురువుని చూసి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టారు కదా, అలవాటు కదా మనకు. ఎవరైనా మంచోళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు కనపడితే మరొకసారి ఏడుస్తారు. అదివరకే ఏడిచి ఊపుకున్నారు, వాళ్ళు కనపడిన మళ్ళీ ఒకసారి ఏడుస్తారు. ఎందుకంటే వచ్చిన వాడు అనుకోవాలి, వీళ్ళు మురుకులా ఏంది, వీళ్ళకి అసలు వాళ్ళ గుండె ఉన్నదా లేదా బండరాయా వీళ్ళ గుండె, వీళ్ళకి ఏడిపే లేదని వాళ్ళు అనుకుంటారని ఏడుస్తారు. వాళ్ళ సత్యుని కోసం కాదు, వాని కోసం కాదు, వీడేమని అనుకుంటాడని ఏడుస్తారు అన్నట్టు కదా. సరే ఏడ్చిన తర్వాత ఏమైంది ఎట్టేమైంది అని అంటే, ఆ గురువు గారు అయితే అయ్యో ఉన్నట్టుండే ఒక్కసారి కెవ్వున కేక పెట్టాడు, కళ్ళు మూసాడు, శ్వాస ఆగిపోయింది, చచ్చిపోయాడు, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి స్వామీజీ, నా కొడుకు బ్రతికేదేమైనా ఉపాయం ఉంటే చెప్పండి అని ఆ స్వామీజీని బ్రతిమలాడారు. అప్పుడు ఆయన అంటాడు, వచ్చేటప్పుడే జేబులో ఒక పొడి ఒక పొట్లం తెచ్చాడు, జేబులో వేసుకొని ఆ పొట్లం విప్పాడు అందరి ముందు. ఇంకో ఇది అమృత సంజీవని అనేటువంటి ఔషధం, ఇది ఔషధం, ఇది కనుక ఎవరైనా తాగితే ఆ తాగిన వాళ్ళు మరణిస్తారు, అతడు నీ కొడుకు లేస్తాడు. ఇది తాగిన వాళ్ళు మరణిస్తారు, ఆయన లేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కర్మ కొద్దీ ఆయన పోయినాడు, ఇప్పుడు ఆయన మళ్ళీ పట్టుకురావాలంటే ఆయనకు బదులుగా ఇంకోళ్ళని ఇవ్వాలి, పడుతుంది అక్కడ ఇంకో ప్రాణిని ఇవ్వాలి. అందుకని తాగిన వాళ్ళు చనిపోతారు, ఆయన లేస్తాడు అని ఏ విధంగా అన్నాడు అని తండ్రిని అడిగాడు. ఏమయ్యా, నేనైనా చావకపోతేని నా కొడుకు బతుకుంటే బాగుండు కదా అని నువ్వు అన్నవా లేదా?
అన్న స్వామీజీ, మరి నువ్వు చావాలనుకున్నావు కదా, మరి నువ్వు చావు, ఇది తాగు, నువ్వు చావు, నీ కొడుకు లేస్తాడు అని అంటే ఆ తండ్రి అంటాడు, అయ్యో స్వామీజీ, ఆ కొడుకు పోతే పోతేవా కానీ ఇంకా పిల్లల్ని కనేటువంటి ఈడు నాకు ఉన్నది, వాడు పోతేవా ఇంకో కొడుకుని గంట కదా, అందుకని నేను ఎట్లా చావాలి చెప్పు అంటాడు. ఇంతదానికి ఏమన్నాడు, అయ్యో నాకన్నా చావు రాకపోయే, వాడు బతకకపోయే అన్నావు, ఇప్పుడేమో నేను ఇంకో కొడుకుని కనేటువంటి ఈడు నాకు ఉన్నది, అందుకని వాడు పోతే ఉని తీసామన్నాడు. చూడు తండ్రి యొక్క ప్రేమ ఎంతవరకు వచ్చింది, బాగా విచారం చేయండి. తల్లిని అడిగాడు, తల్లిని అడిగితే ఆయన అంటూనే ఉన్నాడు కదా స్వామీజీ, మేము ఇంకో కొడుకుని కనేటటువంటి ఈడు గల్లా మేము ఉన్నాము, అందుకని వాడు పోతే వాడికి ఎట్లాగే వాని కాలం మూడింది, వాడు పోతే వాడికి ఇంకో కొడుకునైనా గంటంతి అన్నాడు. తల్లి అట్లా అన్నది. భార్యని అడిగినాడు, ఏ అమ్మ, ఒక స్త్రీకి పురుషుడు అంటే అదేమంటారు మంగళసూత్రాలు కదా, మరి పూర్వకాలంలో కూడా ఒక ప్రథ ఉండే, పురుషుడు చనిపోతే పురుషునితో పాటు స్త్రీని కూడా అనని వేసేది, సతీ సహగమనం, అట్లా ఒక ప్రథ ఉండే. మరి ఎట్లాగో నువ్వు చస్తేనే బాగుంటుంది కదా, నువ్వు చస్తే ఆయన లేస్తాడు, మరి తాగు అంటే లేలే నేను ఎట్లా తాగుతా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, మా అమ్మోళ్ళు ధనవంతులు ఉన్నారు, నేను కేవలం ఇట్లా ఉండే అయినా బ్రతకగలుగుతా, మా అమ్మోళ్ళు ధనవంతులు ఉన్నారు, ఆయన చేస్తే నాకేంది అంటారు. చూడు అట్లా చెల్లెళ్ళకి అడిగితే వాళ్ళు అట్లే అంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి గుమిగూడారు, అయ్యో చనిపోయిండు అని అందరు గుమిగూడితే వాళ్ళందరినీ పిలిచి, ఎవరయ్యా మీ లోపల ఎవరన్నా మిత్రులు ఉన్నారా, ఇతనికి మిత్రులు ఉంటే మీరు ఈ పొడి తాగండి, అయితే మీరు మరణిస్తారా, ఆయన లేస్తాడంటే, మాకేం గరజు, ఇంటోళ్ళకే గరజు లేదు, మాకెందుకు వచ్చింది, ఇంటోళ్ళే తాగుతలేరు, మాకేం గరజు, మేమెందుకు తాగుతాం అని ఒక్కరు లేరు అక్కడ. ఇక అందరు తాగమనేసరికి అందరు ఖాళీ మొత్తం, ఇక ఇంటి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అంటారు, స్వామీజీ మీకైతే ఎవరు లేరు కదా వెనక ముందు కదా స్వామీజీ, మీకు వెనక ముందు ఏడ్చే వాళ్ళు ఎవరు లేరు కదా, కొంచెం మీరు తాగితే, ఎందుకంటే మహాత్ముల శరీరము పరోపకారార్థం కదా, పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం కదా. ఫలవృక్షాలు పండ్లు పండుతాయి, ఎవరి కోసం? అవి తింటాయా? ఇతరుల కోసం. పండ్లు ఎవరు తింటారు? వృక్షాలు తింటాయా? మనమే తింటాం పరుల కోసం. నదులు ప్రవహిస్తున్నాయి, ఆ నీరు ఎవరి కోసము? మన కోసము. ఆవులు పాలిస్తున్నాయి, ఎవరి కోసము? మన కోసము. అట్లా మహాత్ముల శరీరం ఎవరి కోసము? పరుల కోసం. అందుకని మహాత్మా, ఎలాగో మీరు మహాత్ములు ఉన్నారు, మీ శరీరాన్ని లోకానికి అంకితం చేశారు కాబట్టి మరి మీరు తాగి మా కొడుకును బ్రతికిస్తే బాగుంటుంది కదా అన్నారు. ఇదంతా వాడు వింటున్నాడు. ఎవడు? ఆ సచ్చినోడు. ఆ సచ్చినోడు వింటున్నాడు ఇదంతా. వాడు చావలే, వాడు యోగాభ్యాసం చేసిండు కాబట్టి ఆ యోగ ప్రక్రియ చేత శ్వాసను ఆపాడు అంతే. వాడు చావలే, వింటున్నాడు మంచిగా. అందరు ఎవరెవరు ఏ అంటున్నారు అన్నీ వింటున్నాడు. అప్పుడు ఇక తట్టి లేపాడు గురుదేవుడు. అరే లేరా, లేనాయన లే అన్నాడు. వాడు అలా లేచి కూర్చొని, అన్నీ విన్నావు కదా? అన్నీ విన్నా స్వామీజీ. అరే ఇంట్లో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు స్వామీజీ, మీరు ఒక్కరు తప్ప. అందుకని మీరే నాకు శరణ్యం. నాకు ఈ ఇల్లు వద్దు, ఈ భార్య వద్దు, ఈ తల్లిదండ్రులు వద్దు. అంత స్వార్థపరులు ఉన్నారు అలా. నేను బతికుంటే నన్ను ఉపయోగం చేసుకొని నన్ను వాడుకుందామని చూశారే కానీ మరి నా కోసం ఎవరైనా ప్రాణం ఇవ్వడానికి తయారున్నారా? వీళ్ళు ఎవరు లేరు. అందుకని ఎవరికి ఎవరు కూడా ప్రేమించడం లేదు. వాని కోసమే ఇతరులను ప్రేమిస్తున్నారు కదా. భర్త కోసము, ఏది భర్త భార్య కోసం ప్రేమించడం లే, తన కోసమే భార్యను ప్రేమిస్తాడు. భార్య భర్తను ప్రేమిస్తుందా అంటే భర్త కోసం కాదు, తన కోసం ప్రేమిస్తుంది. కొడుకు తండ్రిని ప్రేమిస్తున్నాడంటే తండ్రి కోసం కాదు, వాని కోసం. తండ్రి కొడుకుని ప్రేమిస్తున్నాడంటే కొడుకు కోసం కాదు, వాని కోసం. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. చూడు, ఎవ్వరు కూడా ఎవరిని ప్రేమించడం లే లోకంలో. అంతా భూటకం ప్రేమ, మిథ్యా ప్రేమ, మతలబు కా ప్యార్. అవసరం పూర్తికి రామ్ రామ్, అవసరం తీరితే రామ్ రామ్. అర్థమైందా? అవసర పూర్తికి రామ్ రామ్, అవసరం తీరితే నీ దగ్గరికి మేము రామ్ రామ్ కదా. ఇట్లా ఉన్నారు లోకం అంతా. అందుకని ఎవరి మీద కూడా నమ్మకం పెట్టుకోవద్దు, శ్రద్ధ పెట్టుకోవద్దు. మన మీద మనకే శ్రద్ధ ఉండాలి. ఏమని? మన స్వరూపాన్ని తెలుసుకొని మనం ముక్తులం కావాలి. అంతేగాని వీళ్ళెవరు కూడా మనకు పనికొచ్చేవాళ్ళు కాదు. అర్థమైందా?
కాబట్టి ఇది మోహం అంటారు. అందరి మీద వీళ్ళు నావారు, నీవు నావారు, నావారు అనుకోవడం ఇది మోహం. ఇది దేని కార్యము? తమో గుణ కార్యం. దాని గురించి చెప్పుకుంటున్నాం కదా అట్లా. కాబట్టి ఈ తమో గుణం వల్ల ఇటువంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. జీవుణ్ణి మోహంలో పడదోసి వాడిని బద్ధుణ్ణి చేస్తుంది కదా. ప్రమాదాన్ని వదిలిపెట్టాలి, ఈ మోహాన్ని కూడా వదిలిపెట్టాలి అంటాడు. ప్రమాదో మృత్యురుత్యాహు విద్యాయాం బ్రహ్మవాదిన ప్రమాదో బ్రహ్మనిష్టాయాం నకర్తవ్య కదాచన అంటూ అధ్యాత్మోపనిషత్తు చెప్తుంది. మన యొక్క పరమార్థ సాధనలో మన యొక్క ఏదైతే నిత్యం ప్రతిరోజు భగవంతుని యొక్క పూజ, పునస్కారము, జపము, తపము, సత్సంగము, అధ్యయనము ఏదైతే మనం చేస్తూ ఉన్నామో ఈ విషయంలో ప్రమాదాన్ని పొందొద్దు, అంటే విస్మరణ రావద్దు. ప్రతి నిత్యం కూడా మనము అధ్యయనం చేస్తూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. మన స్వరూపం ఏమిటి, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ పోయేది, మన గమ్యం ఏది, ఇది విచారణ చేయాలి. దానికోసం మనం జన్మించామే కానీ ఏదో పిల్లా బేకలను పొంది ఇల్లు వాకిలి సంపాదించుకొని ధనం సంపాదించుకొని సుఖాలను అనుభవించేందుకు కాదు ఇక్కడ. అందుకని మన కర్తవ్యం ఏది, మన స్వరూపాన్ని తెలుసుకుంటా, దాని యందు మనము విస్మరణ కాకూడదు అని చెప్పినాడు. ఇక కొంతమంది సోమరిపోతులు ఉంటారు. ఎందుకంటే ఆలస్యం అనేది కూడా తమోగుణ కార్యం. ఆలస్యం అంటే సోమర్తనం, ఆలస్యం అంటే లేట్ కాదు కదా, సోమర్తనం. ఆ సోమర్తనం కూడా తమోగుణ కార్యమే. అలాంటి వారు కూడా లోకంలో కోకొల్లలు ఉన్నారు. అంత సోమరిపోతులే అంటే కూడా నడుస్తుంది. చూడు ఆ అజ్ఞానం యొక్క కార్యం ఎలా ఉంటుంది. శుద్ధ బుద్ధ ఏదైతే ఉన్నదో తన స్వరూపాన్ని వదిలిపెట్టి శుద్ధ బద్ధకత్వాన్ని పొందుతున్నాడు. బద్ధకం, ఒళ్ళు బద్ధకం అంటారు కదా, అట్లా తమో గుణం చేత. పనులలో జ్ఞాపకం లేకపోవడం అనేది ప్రమాద లక్షణం అయితే జ్ఞాపకంలో ఉండి కూడా రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అనేది ఇది సోమర్ధనం. చూస్తా చేస్తా అని వాయిదాలు వేస్తూ ఉంటారన్నమాట. చూసారా, భగవంతుడు మనకు కడుపు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, బ్రతకడానికి కడుపు ఇచ్చాడు, ఆ కడుపు నింపుకోవడానికి చేతులు ఇచ్చాడు. అయితే ఈ సోమరిపోతే ఏం చేస్తాడంటే చేతులు దాచుకుంటాడు, నోరేమో ఆకాశం అంతా తెరుస్తాడు. తినాలి కదా, మరి తినకపోతే నడవదు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? పని చేయకుండా భోజనం దొరుకుతుందా? ఎవరైనా ధనవంతులు ఉంటే తల్లిదండ్రులు సంపాదించేది ఉంటే తినుకుంటా కూకుంటాడు, అంతే కదా. వాడు తిని ఎన్ని రోజులు తింటాడు? వాడు కూర్చొని తింటే గుట్టలు కూడా తరిగిపోతాయి, అంతే కదా. పెద్ద పెద్ద గుట్టలు కూడా రోజు కొంత తరుగుతూ ఉంటే తింటూ ఉంటే అవి కూడా కలిగిపోతాయి. ఒకనాడు పూర్తిగా వాడు బికారి అయిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు? పని చేసుకోవాలి కదా. అందుకని ఆ చేతులు దాచుకుంటాడు వీడు, ఆ పొట్టను తెరుచుకుంటాడు. ఇగో ఇది సోమరుల యొక్క లక్షణం అంటాడు. ఈ లోకంలో సోమరుల సంఖ్య ఎక్కువ ఉంది, ప్రయత్నశీలుల యొక్క సంఖ్య తక్కువ ఉంది. మన దేశంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, ఉద్యోగులు తక్కువ ఉన్నారు, అంతే కదా. ఈ నిరుద్యోగం ఎందుకు వచ్చింది అంటే సోమరితనం వల్ల వచ్చింది. మీరేమంటారు? నిజమే అంటారా? గవర్నమెంట్ ఉద్యోగం దొరకకుంటే దొరకకపోయా, నీ ప్రయత్నంతో నువ్వు బతకొచ్చు కదా. ప్రపంచంలో ఏదో ఒక ఉపాయంతో బ్రతకొచ్చు కదా. మరి పని పాటలు లేకుండా సోమరులే కూర్చున్నారంటే వీళ్ళు ప్రయత్నం ఉందంటావా? లేదు. గవర్నమెంట్ ఉద్యోగమే కావాలని ఉందా? బ్రతకడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి కదా. ప్రైవేట్గా ఏదైనా ఒక పని చేసుకొని బ్రతకొచ్చు కదా, అది చేయడు. ఈ విధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రయత్నమే పురుష లక్షణం. ఉద్యోజనం పురుషముపైతి లక్ష్మి దైవేన దేయమితి కా పురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే నసిద్ధ్యతి తత్కోత్ర దోష. చూడు, ఉద్యోగినం పురుషం ఉపైతి లక్ష్యం. ఉద్యోగి అంటే ప్రయత్నశీలుడు అని అర్థం. ఉద్యోగుడు అంటే ఏదో డ్యూటీ చేస్తాడని కాదు. ఉద్యోగి అంటే ప్రయత్నశీలుడు. పని చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు హాయిగా డబ్బు సంపాదించుకోగలడు, ధాన్యం సంపాదించుకోగలడు, సుఖంగా ఉండగలడు. ఇంకా ఆధ్యాత్మిక క్షేత్రంలోనైతే వాడు ఆ బ్రహ్మానందాన్ని అనుభవించగలడు ప్రయత్నం చేసినట్లయితే. అందుకని ఉద్యోగనం పురుషం లక్ష్మీ ఉపైతి అన్నాడు. ఉద్యోగం చేసేటువంటి వారికి అంటే ప్రయత్నశీలైనటువంటి వారికి లక్ష్మి ప్రాప్తమవుతుంది, అంటే ధనం ప్రాప్తమవుతుంది. ఒకవేళ వ్యవహారిక రీత్యా అంటే ధనం ప్రాప్తమవుతుంది. ఆధ్యాత్మిక రీత్యా అంటే లక్ష్మి అనంటే బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యం. లక్ష్మి అనే శబ్దానికి బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యం అన్నమాట, అది ప్రాప్తమవుతుంది ఒకవేళ సాధకుడు కనుక ఉంటే, ప్రయత్నశీలుడై ఉంటే. అంతేగాని దైవే నదేయమితికా పురుష వదంతి, ప్రారంభంలో ఉంటే వస్తుందిలే
ఆ దేవుడు మన్నిస్తే వస్తుందిలే అని చేతుల ముందర పెట్టుకొని కూర్చుంటే మనకి ఏమనాలి? కాపురుషాహ అంటే పిరికి పందలు అని చెప్పాలి. కాపురుష అంటే పిరికి పందలు. వాళ్ళు ధైర్యంతో పని చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి, సాధించాలి ఏదో ఒకటి. మా ప్రారంభం ఉంటే వస్తుందిలే అని కూర్చుంటే వస్తుందా? గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఉంటుందా? ఉంటుందా దీపం? దానికి ఒక ప్రయత్నం చేయాలన్నా లేదా? ఆ దీపం ఆరిపోకుండా దానికి ఒక గ్లాసు ఒకటి ఏదో ఒకటి దానికి రక్షణ చెయ్యాలి. మనం ఆ రక్షణ చేయడానికి మనం ప్రయత్నం చేయకపోతే దీపం ఉంటుందా? ఉండదు. అట్లా మనం కూడా భగవంతుడు అనుగ్రహిస్తే ప్రారంభంలో ఉంటే వస్తుంది అని అనుకుని కూర్చుంటే అంతకంటే మూర్ఖుడు ఇంకొకటి లేడనమాట. యత్నీకృతే నసిద్ధ్యతి. ఒకవేళ నువ్వు ప్రయత్నం చేయగా కూడా ఒకవేళ నీకు ప్రాప్తం కాకపోతే అప్పుడు ప్రారంధం అని చెప్పాలి. అంతేగాని నువ్వు ప్రయత్నమే చేయకుండా ప్రారంధం ఉంటే వస్తుందని అంటే ఎలా వస్తుంది చెప్పు? ప్రారంధంలో ఉందా లేదా నీకేం తెలుసు? నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేయగా ఒకవేళ నీకు ప్రాప్తం కాకపోతే అప్పుడు ప్రారంధం అనాలి. అంతేగాని నువ్వు ప్రయత్నం చేయకుండా ప్రారంభంలో ఉంటే వస్తుందని అంటే ఎలా వస్తుంది చెప్పండి? అందుకని ప్రయత్నం పురుష లక్షణం. కాబట్టి ప్రతివాడు కూడా ప్రయత్నం చేయాలి. అది వ్యవహారికమైనటువంటి పని కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి పని కావచ్చు. దేనిలోనైనా కానీ ప్రయత్నం అనేది చాలా ప్రధానమైంది. ప్రయత్నమే చేయకపోతే నువ్వు ఏమీ సాధించలేవు. అందువల్ల మనము ప్రయత్నశీలురమై ఉండాలి. ఒక అల్లనేరుడు చెట్టు కింద, సరికే కదా అల్లనేరుడు చెట్టు అంటే. అల్లనేరుడు అంటే నల్లగా పండ్లు ఉంటాయి, నేరేడు చెట్లు కదా. నేరేడు చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు పడుకున్నారు. పని పట్టలు చేయరు, సోమరిపోతులు. అయితే అంతలో గాలి వీచి ఒక పండు రాలి వాని మీద పడింది, వాని కడుపు మీద పడింది. ఒకని కడుపు మీద, ఇంకొకరి కడుపు మీద పడలే. ఒకని కడుపు మీద ఒక నేరేడు పండు కదా, ఆ నేరేడు పండు పడింది అన్నమాట. అంతలో ఒక వ్యక్తి ఆ దారి గుండా సైకిల్ మీద పోతూ ఉన్నాడు. తన పని మీద తాను వేగంగా పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఈ పండు ఎవని పొట్ట మీద పడిందో వాడు పెద్దగా కేక వేసి అయ్యా 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 ఆగు అంటున్నాడు. ఏం కొంపలు గుల్లినా, ఏమైంది అని. మానవతా ధర్మం కదా. ఎవరికైనా దుఃఖం వస్తే, ఎవరికి కష్టం వస్తే ఇంకో మనిషి ఆదుకుంటాడు కదా, మానవతా ధర్మం. అందుకని వాడు సైకిల్ ఆపాడు. సైకిల్ ఆపి సైకిల్ దిగి వచ్చి ఏమయ్యా ఎందుకు అరుస్తున్నావు అని అంటే, ఇదిగో నా పొట్ట మీద నేరేడు పండు పడింది, కొంచెం దాన్ని తీసి నా నోట్లో పెట్టవా? నా పొట్ట మీద నేరేడు పండు పడింది, కొంచెం దాన్ని తీసి నా నోట్లో పెట్టవా అన్నాడు. ఇప్పుడు మీకేం తెలిసింది? అంత సోమరి అన్నమాట వాడు. చూసారా? అప్పుడు ఆ సైకిల్ని దిగి వచ్చినోడు వాడు 4 పెట్లు పెట్టాడు. గాడిది ఆ పండు తీసి నోట్లో పెట్టుకునే స్తోమత లేదు నీకు, దున్నపోతులాగా ఉన్నావు అని 4 పెట్లు పెట్టాడు. 4 పెట్లు పెట్టిన తర్వాత ఈ పక్కన ఉన్నాడు ఇంకోడు ఉన్నాడు కదా, వాని దోస్త్, వాని స్నేహితుడు, కొట్టు మంచి కొట్టు, బాగా కొట్టు, వానికి అట్లా కావాల్సిందే వానికి అని అనుకుంటూ వాడు ఏమంటాడు, కుక్క వచ్చి నా మూతి మీద మూత్రం పోస్తుంటే వాడు దాన్ని కొట్టనే లేదు. వాడు కుక్క వచ్చి నా మూతి మీద మూత్రం పోతాయి కదా కుక్కలు, వాటికి అలవాటు కదా. అక్కడక్కడ ఏదైనా రాయి కనపడ్డా ఇంకేదైనా కనపడ్డా అట్లా కాళ్ళు ఎవడితే వాటికి అలవాటు. అయితే కుక్క వచ్చి వీని మూతి మీద వస్తుంది. బిన్ను బాధలు బరసావు కదా, మేఘం లేకుండానే వర్షిస్తుంది. నోట్లే వర్షం పడుతుంది కదా, మేఘం ఉన్నదా? మేఘం లేదు, వర్షం పడుతుంది. ఏది? కుక్క కదా. వాడు అంటాడు, కుక్క వచ్చిన మూతిలో అది మూత్రం వస్తూ ఉంటే వీడు దాన్ని ఎల్లగొట్టలేదు, వానికి దెబ్బలు తగలాల్సిందే అంటాడు. అంటే వానికంటే ఎక్కువ సోమరి వీడు అన్నమాట. అంతే కదా. మరి మూత్రం వస్తున్నప్పుడు వాడు ఎల్లగొట్టుకోవాలి కదా, వీడు ఎల్లగొట్టు అన్నట. ఇంత సోమరులు అన్నమాట. చూసారా? ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఇక వానికి నిద్ర అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ సోమరిపోతుకు కదా. కుంభకర్ణుడు లాగా 6 నెలలు నిద్రపోతాడంట వాడు. చూడు, ఒక్కనాడు లేస్తాడంట. ఒకనాడు లేచి మంచిగా పొట్ట నిండా తిని మంచి అట్లా కుప్పలు మాంసం మనకి పెడతారు ఎదురుగా. వాడు లేచేవారు అన్ని తిని మళ్ళీ వంటాడు, మళ్ళీ 6 నెలల దగ్గర. అట్లా వీడు ఈ సోమరిపోతు కూడా పడుకుంటాడు. ఎవరైనా లేపితే మహా కోపం వానికి కదా, ఎందుకు లేపినావు నాకు అంటాడు. ఇంకా ఆ గొంగడి, ఆ చెద్దరి ఏముంటుంది బ్లాంకెట్, దాన్ని ఇంకా గట్టిగా మీది కప్పుకొని కాళ్ళతో నెర్రదొక్కుతాడు గట్టిగా. అంత సోమరి అన్నమాట. అరే లేవరా, 8 అవుతుంది, పొద్దున 8 అవుతుంది, లేవరా అంటే లేస్తే తీయరా, అది ఏం పడిపోతుంది ఇప్పుడు అంటాడు. ఎందుకంటే వాడు పని పోయేది లేదు కదా, సోమరిపోతేనా. అట్లా ఈ ప్రకారంగా సోమరి వాళ్ళ లక్షణాలు ఉంటాయి. సరే.
ఈ విధంగా యథామతిగా తమో గుణం గురించి తెలుసుకున్నాం. తమో గుణం యొక్క స్వరూపం ఏమిటి, దాని కార్యాలు ఏమిటి, మరి జీవుని ఏ విధంగా బంధిస్తుంది, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తర్వాతి విషయము సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం